హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. చూడండి, మంచి లెక్కలు అయితే మీకు ముఖ్యంగా ఆడపిల్లలకి బాడీ ఫ్రాకులు, నిక్కర్లు, షర్ట్లు ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా కుట్టుకోవాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. నేను మంచి ఈజీ లెక్కలతో మీకు బ్లౌజ్ కన్నా ఈజీగా కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే మీకు నేను వీడియోలు చాలా పెడతా ఉంటాను. మీరు చూసి ఇట్టే నేర్చేసుకోవచ్చు. నేను డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి. చూసారు కదా, నేను మంచి లెక్కలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు కటింగ్ అనేది మంచి లెక్కలతో చూసేద్దాం అలా మదండాక. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు మన టాపిక్ షర్ట్ కటింగ్, అంటే చిన్నపిల్లడు స్కూల్ యూనిఫామ్ షర్ట్ కటింగ్. అయితే చాలామంది, అంటే మా జెంట్స్కి కూడా అలాగే లేడీస్ కూడా, ఆడపిల్లలు కూడా చాలామంది అయితే మనకు కామెంట్ చేస్తున్నారు, అన్న మాకు షర్ట్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది రావట్లేదు అని చెప్పి. నేను కటింగ్ వీడియోలో పెడతాను, స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. చాలా ఈజీగా మీరు ఈజీగా నేర్చుకునేటట్టయితే నేను బ్లౌజ్ కన్నా ఈజీ అనమాట షర్ట్ కటింగ్ అనేది, స్టిచ్చింగ్ అనేది కూడా చాలా ఈజీగా మీరు కట్ చేసుకుని కుట్టుకునే విధంగా నేను చెప్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను స్టెప్ బై స్టెప్ మొత్తం నిక్కర్ కటింగు, స్టిచ్చింగు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలనేది కూడా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చాలామంది అన్న మాకు నిక్కరు షర్టు మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా అడుగుతున్నారు. అయితే నాకు వీడియో తీస్తాం కుదురుతలేదు. పిల్లలు వచ్చినప్పుడు వీడియో అంటే ఇంకోటి తీయాలి, మనకి వీడియో తీయాలంటే మనకి సెట్ అవ్వదు. నేను నెక్స్ట్ కన్ఫామ్గా ఈసారి నేను అది కూడా మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా, అదే ఏ విధంగా మొత్తం పాటు ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయినా మీరు షర్టు నిక్కర్ తీసుకొని అది తీసుకుని కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది ఎలా ఉంటే అలాగా నేను చెప్తాను అన్నీ. నేను నెక్స్ట్ వీడియోలో కూడా నేను మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా చెప్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయితే మనం వీడియోలో వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, క్లాత్ అయితే మనకి మీటర్ కావాలి. ఇదైతే క్లాత్ మీటరే ఉంది, 2 మీటర్లు ఉంది. ఒకవేళ చాలపోతే మన దగ్గర ఉన్న క్లాత్ ఒక 1 మీటర్ తీసుకుని ఏమన్నారు, ఒకవేళ చాలపోతే మనం ఆ విధంగా చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మెజర్మెంట్ వచ్చి 20.5 బారు, 12 అంగుళాలు షోల్డర్, 7.5 చెయ్యి బారు, 11 అంగుళాలు చెయ్యి లూజు కింద, 24 అంగుళాలు చెస్ట్, 8.5 లూజు ఫ్రంట్ లూజు, 12.5 కాలరు కింద పట్టి. ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది మొత్తం మీకు ఈజీగా సింపుల్గా చెప్తాను. మీకు చూసి నేర్చేసుకోండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీకు 1-2 సార్లు చూసి నేర్చేసుకోండి. చూడండి, క్లాత్ అయితే మనకి మీటర్ 2 మీటర్లు ఉంది. కాకపోతే 2 మీటర్లు సాలదు, ఇది 1 మీటర్ సాలదు, 2 షీట్లు. ఇది మనం 2 మీటర్లు ఏ విధంగా ఫోల్డ్ చేసి ఇలాగ అడ్డంగా నిలువుగా వేస్తున్నాం. ఫోల్డింగ్ అనేది 4 అంచులు మనకి ఇలా కలిసితట్టు మన వైపుకి పెట్టేసుకోండి. ఒక అంగుళన్నర మనం ఈ విధంగా మార్కింగ్ చేస్తాం. పట్టికను గుండీలు పట్టికి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. పట్టి కాబట్టి క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. మనకి ఎంత కావాలంటే అంత, మీరు పట్టి ఎంత మడుస్తే అంతే అలాగా సన్నగా మార్కింగ్ చేసుకోండి. నేనైతే మ్యాక్సిమం అంగుళం పావు ఇచ్చాను. చూడండి, చూసారా, అంగుళం పావు మార్కింగ్ చేసుకున్నాను. అంగుళమే సరిపోతే, సన్నగా ఉంటే దాన్ని బట్టి మీరు మనం ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టాలి కాబట్టి మనం 30 అంగుళం పట్టి వచ్చింది. ఇది ఇప్పుడు బారు 20.5 అయితే మనం 30 అంగుళం ఖర్చు పెడతాం, అంటే 21 పావు పెడతాం. 30 అంగుళం ఖర్చు పెట్టేసుకోండి చెట్టుకి పైన. అయితే చూడండి, చెస్ట్ వచ్చి 24 అంగుళాలు. 24 మొత్తం మీకు మంచి లెక్కలతో చెప్తాను, మీరు అలా చూసి కట్ చేసుకోండి ఈజీగా. 24 అంటే చెస్ట్ 16తో డివైడ్ చేసుకోండి. 24ని 16తో డివైడ్ చేసుకుంటే 1.5 వచ్చింది. 1.5 ఇక్కడ డౌన్ తిప్పేసుకోండి, 1.5 డౌన్ తిప్పేసుకోండి. లేదంటే షోల్డర్ 12 అంగుళాలు, దీంట్లో 8తో డివైడ్ చేసుకోండి. 12ని 8తో డివైడ్ చేసుకున్నా సరే, ఇది 16తో డివైడ్ చేసుకున్నా సరే, మీకు ఏదైనా టాలీ ఇద్దు అటు ఇటుగా డివైడ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇది 12ని 8తో డివైడ్ చేసుకుంటే 1.5 వచ్చింది. 24ని 16తో డివైడ్ చేసుకున్నా 1.5 వచ్చింది. అలాగే దేనికైనా ఏ లెక్కనగా, చెస్ట్ లెక్కైనా సరే, షోల్డర్ లెక్కైనా సరే, మీరు అలా డివైడ్ చేసుకొని ఈ డౌన్ అనేది దింపేసుకోండి. ఏ షర్ట్ అయినా సరే, పెద్ద షర్ట్ అయినా మనం చెస్ట్ని బట్టి డౌన్ దింపేసుకోండి, లేదంటే షోల్డర్ని బట్టి డౌన్ దింపేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్ దింపాం. ఇప్పుడు 4 ఆరులు 24, 6 అంగుళాలు డౌన్ దింపేసుకున్నాను. 6 అంగుళాలు డౌన్ దింపాను. ఇంకా 1/2 ఇంచ్ దాకా మనం దింపుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ అయితే ఇబ్బంది పడాలి, దాని గురించి తర్వాత కట్ చూసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ తగ్గించి 4వ భాగంతో డౌన్ దింపేసుకోండి. 6 అంగుళాలు డౌన్ దింపాను, ఎందుకంటే చిన్న షర్ట్ కాబట్టి. అదే పెద్ద షర్ట్లు అయితే 4వ భాగం దింపకూడదు, 1 అంగుళం పైగా పెట్టుకోవాలి. ఇంకా ఓకేనా, షర్ట్ని బట్టి వెళ్ళాలి, మనం ఫాలో అవ్వాలి. నా ఛానల్ మొత్తం ఫాలో అవుతా ఉండండి, మీకు అర్థమైంది.
ఇలా స్ట్రైట్ మార్క్ ఇచ్చేసాం. ఇప్పుడు కాలర్ వచ్చి 12.5 12 అంగుళాలు వేసుకోండి. లెక్క 12 6తో డివైడ్ చేసుకోండి. 6తో డివైడ్ చేసుకుంటే 2 అంగుళాలు వచ్చింది. 2 అంగుళాలు ఇక్కడ పెట్టేసుకోండి. ఇది కూడా 2 అంగుళాలు ఇటు కూడా పెట్టేసుకోండి. ఇలాగా ఇది కాలర్ కోసం. ఇప్పుడు షోల్డర్ వచ్చి 12 అంగుళాలు అంటే ఈ మార్కింగ్ నుంచి 6 6 6 12 వచ్చింది. ఖర్చు 2 పాయింట్లు పెట్టుకోండి, ఎక్కువ పెట్టకండి ఖర్చు అనేది. ఇప్పుడు చెస్ట్లో 4వ భాగం 6 అంగుళాలు, ఇక్కడ మార్కింగ్ కాడ నుంచి 6 అంగుళాలు ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు 8.5 ఫ్రంట్ లూజు, 8.5 పాయింట్ తక్కువ 9 పెట్టేసుకోండి. చూసారు కదా, 8.5కి ½ ఇంచ్ కలిపి 9 అంగుళాలు పెట్టాను, అంటే పాయింట్ తగ్గించాను, మార్కింగ్ కూడా వచ్చింది కాబట్టి. ఇక్కడ కూడా 8.5 పాయింట్ తక్కువ 9 అంగుళాలు. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఒక ½ ఇంచ్ బ్యాక్ వచ్చేసింది, ఎందుకంటే చెస్ట్ తక్కువ ఉంటుంది చిన్నపిల్లలు కాబట్టి, చెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఓకే ఎక్కువ వెనక్కి రావట్లేదు. ఇక క్రాస్ ఇచ్చుకోండి. ఇక్కడ ముఖ్యంగా ఆడపిల్లల కోసం అయితే చెప్తున్నాను నేను, ఇలాంటి స్కేల్ తీసుకోండి. షర్ట్ కటింగ్ అనేది స్కేల్ కావాలి, కరువు స్కేల్ అనేది, షర్ట్ స్కేల్ అనేది ఉండాలి. ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసుకోండి. లేదు మనకి స్కేల్ లేదు అనుకుంటే ఇక్కడ మన నడుము దగ్గరకు వచ్చే వాటికి ఒక ½ ఇంచ్ తగ్గించి క్రాస్ ఇచ్చేసుకోండి. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఇలా కరువు స్కేల్తో ఇలాగ మార్కింగ్ చేసుకోండి. కాలర్ కూడా ఇలాగ. ఓకేనా, మీకైతే ఈజీగా చెప్పాను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే 1-2 సార్లు చూసేయండి. కటింగ్ అనేది ఈజీ కట్ చేసుకోవచ్చు. నేను ఏ విధంగా పరిచాను షర్ట్ అనేది చూడండి. చాలా తక్కువ క్లాత్లో మనం షర్ట్ కటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు కట్ చేద్దాం. చూసారు కదా, మనం ఫ్రంట్ పార్ట్లు అయితే కట్ చేసాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్లు కట్ చేద్దాం. క్లాత్ షేమ్ ఇలాగ పెట్టేసింది, ఎటు తిప్పే పని లేదు. ఇక్కడ బ్యాక్ వచ్చేసండి, ఒక ½ ఇంచ్ బ్యాక్ వచ్చేసి పెట్టేసుకోండి. ఇక్కడ కిందకి ఎంత వచ్చో అంత కింద పెట్టేసుకోండి. ఇలాగ అంటే బ్యాక్ పార్ట్ ఒక ½ ఇంచ్ తగ్గాలి. చూసారు కదా, ఇలా తగ్గించుకోండి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. అదే మార్కింగ్ తిన్నంగా స్ట్రైట్గా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఈజీగా మీకు అర్థం లేదు చెప్తాను నేను. ఇప్పుడు షోల్డర్ 12 అంగుళాలు కాబట్టి 12 అంగుళాలు అంటే చూడండి 6 అంగుళాలు, సగం 6 6 ఖర్చు. ఓకేనా, ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్. ఇప్పుడు మనం చెస్ట్ మార్కింగ్ ఇక్కడ ఉంది కదా, ఈ తిన్నంగా స్ట్రైట్గా ఇలా వచ్చేసేట్టు చూడండి. దీనికన్నా దాటి వెనక్కి రాకూడదు. సెంటర్లో కాటు పెట్టేసుకోండి. ఇలాగా చూసారు కదా, బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఈజీగా సింపుల్గా చెప్పాను మీకు. మనం ఈ మార్కింగ్ చేసాం కదా, డౌన్ దింపిన మార్కింగ్ స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ కట్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ షోల్డర్ ఏ విధంగా, మెయిన్ షోల్డర్ ఎలా కట్ చేయాలి అనేది మొత్తం వివరంగా చెప్తాను చూడండి. ఇప్పుడు క్లాత్ అనేది ఇది ఉంది. ఇక్కడ క్లాత్ దీంట్లో షోల్డర్ తీసుకుందాం, దీంట్లో హ్యాండ్స్ తీసుకుందాం. చూసారు కదా, క్లాత్ అనేది 2 పార్ట్లకు ఉంది, 4 చేతులు కట్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఏడున్నర చేయబారు. చూసారా, 7.5 చేయబారు, ఒక ½ ఇంచ్ ఖర్చు. కరెక్ట్గా వస్తుంది. కొంచెం అంటే మనకి పట్టీ అనేది కొంచెం సన్నగా వస్తుంది, సరిపోద్ది, నో ప్రాబ్లం. చెస్ట్ వచ్చి 24 అంగుళాలు 10తో డివైడ్ చేసుకుంటే 2.5 పాయింట్ వచ్చింది, అంటే 2.5కి పాయింట్ తగ్గిద్ది. 2.5 పాయింట్ తగ్గించుకొని ఇలా పెట్టేసుకోండి. డౌన్ అనేది 2.5 పెట్టేసుకోండి, పాయింట్ తక్కువ. 2.5 పెట్టేస్తున్నాను నేను. 2.5 పెట్టేసుకోండి, ఒక పాయింట్ ఏముంది, 2.5 పెట్టేశాను. ఇలాగా ఇప్పుడు మనం లూజ్ ఎంత పెట్టాలి, ఇక్కడ 11 అంగుళాలు అంటే 5.5 ఇక్కడ పెట్టేసుకొని 5.5
ఖర్చు. చూసారు, 2 పెట్టేశాను. ఇక్కడికి వచ్చేపాటికి మనం చెస్ట్ ఎంత 6 అంగుళాలు అనుకున్నాం కదా, 4వ భాగం 24లో 6 అంగుళాలు, 4వ భాగం 6 అయితే ఒక హాఫ్ ఇంచ్ కలిపి 6.5 పెట్టేసుకోండి. చూసారు కదా, హాఫ్ ఇంచ్ కలిపి 6.5 పెట్టి కొంచెం ఖర్చు కూడా పెట్టేశాను. ఓకేనా, ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్రాస్గా డౌన్ క్రాస్ చూడండి 7.5 ఉంది ఇక్కడ క్రాస్గా. ఇప్పుడు క్రాస్ 7.5 ఉంటే సగం పావుదుక్కు 4 అంగుళాలు, మళ్ళీ సగం పాయింట్ దొక్క 2 అంగుళాలు. చూసారు కదా ఇలాగా. ఇదో మార్కింగు, ఇదో మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇలాంటి కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ కర్వ్ స్కేల్తో ఇక్కడ ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా కలిపేసుకోండి. ఈజీగా మీకు చెప్పానుకుండా నేను ఇలా కట్ చేసుకోండి. చూసారు కదా, హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎదరకుంట చూసారు, మనం ఇక్కడ మార్కింగ్ చేసేది మార్కింగ్ దగ్గర గుంట కలిసిపోవాలి. ఓకేనా, హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఎలా కట్ చేసుకోవాలని చెప్తాను నేను. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత అంచు ఉంది కదా, అంచు తీసేస్తాను. షోల్డర్ ఎంత 12 అంగుళాలు, 12 అనేది సగం 6 అంగుళాలు, 6 అంగుళాలు 6 ఖర్చు. ఇప్పుడు మీకు లెక్క చెప్తాను, అంటే మంచి లెక్కలతో చెప్తాను మీకు అర్థం అవ్వాలని చెప్పి. ఎలా పడితే అలా కట్ చేయట్లేదు. మనం ఇక్కడ ఎంత ఇచ్చాం, 1.5 డౌన్ దింపాం. 1.5 ఇవన్నీ ఖర్చులు అంటే అటు ఇటు మొత్తం ఖర్చులు కలిపి 1.5 యాడ్ చేసుకోండి, అంటే 2.5. 1.5 3 అంగుళాలు, 3 అంగుళాలు సారీ 2.5 అన్నాను, 3 అంగుళాలు. ఇది డౌన్ దింపింది 1.5. ఈ ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెద్ద షర్ట్ అయినా చిన్న షర్ట్ అయినా ఇంకో ఎక్స్ట్రా 1.5 కలుపుకోవాలి. ఈ డౌన్ ఎంత దింపుతా ఉందో దాన్ని బట్టి షోల్డర్ కట్ చేసుకోవాలి. ఈ డౌన్ దింపింది 1.5, ఖర్చుల కోసం 1.5, 3 అంగుళాలు. ఇక్కడ 3 అంగుళాలు ఇచ్చేసుకోండి. 3 అంగుళాలు ఇచ్చాను. ఇక్కడ కూడా 3 అంగుళాలు. ఈ స్ట్రైట్ మార్క్ చేసుకోండి. ఇలాగా స్ట్రైట్ మార్క్ ఇచ్చాను. చూసారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పెట్టాం, 6 అంగుళాలు పెట్టాం. ఇక్కడ 6 పావు పెట్టుకోండి. ఒక పావు ఇంచి రేజ్ చేసుకోండి. పావు ఇంచి మళ్ళీ ఖర్చు, అంటే 6 పావు పెట్టాం. ఇక్కడ ఇలాగ రౌండ్ షేప్ అనేది కట్ అవ్వాలి. ఇలా రౌండ్ రావాలి, ఇలా రౌండ్ కలవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ 1.5 ఇచ్చాం కదా మనం, 1.5 పైకి మార్కెట్ నుంచి 1.5 ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ కూడా స్ట్రైట్ మార్కెట్ ఇచ్చేసుకోండి. ఒకటి ఇచ్చాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాం, 2 అంగుళాలు ఇచ్చాం. గుంటకి 2 అంగుళాలు పెట్టాం మనం. ఇక్కడ 2 పావు పెట్టుకోండి. 2 పావు అంటే పావు ఇంచి ఇక్కడ రేజ్ చేసాం, ఇక్కడ పావు ఇంచి ఇక్కడ పెంచాం. అప్పుడు మీకు కరెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసాం. షోల్డర్ అనేది సింపుల్ ఈజీగా మనం ఈ విధంగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలాగా ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాను అనుకున్నాను. షోల్డర్ కటింగ్ అనేది ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఓకేనా, ఇప్పుడు కట్ చేద్దాం. మనం 2 షోల్డర్లు కట్ చేసాం. ఈ షర్ట్కి 2 షోల్డర్లు, ఇంకో షర్ట్కి 2 షోల్డర్, అంటే 2 షర్ట్లు కట్ చేసాం మనం. ఇంకా 2 షోల్డర్ క్లాత్ తక్కువ ఉంది, తర్వాత నేను కట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మొత్తం కట్ చేసి చూపించాను అనుకుంటాను. క్లాత్ అయితే ఇది ఉంది. మన కాలర్లకి ఇవి కావాలిగా, కాలర్లకి మన షోల్డర్కి మొత్తం జేబులకి ఇదే ఉంది. కొంచెం షోల్డర్ తగ్గినట్టు ఉంది. ఏరే క్లాత్ అయితే చూసి మనం దీంట్లో కలిసే క్లాత్ చూసి వేద్దాం.
రెండు షోల్డర్లు కావాలి. ఇప్పుడు 2 కట్ చేసాం మనం, ఇంక 2 కట్ చేసుకోవాలి. కిందకి ఏదైనా చూసి కట్ చేద్దాం. చూడండి, కాలర్ అనేది నా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. కాలర్లు అనేది ప్యాకెట్ నేను తెచ్చేసుకుంటాం ఒకసారి. నేనైతే కట్ చేయను. చాలామంది ఆడపిల్లలకి కటింగ్ రాదు, ఆ కాలర్ కటింగ్ అనేది రాదు కాబట్టి, సెట్ అవుతుంది కాబట్టి ఇలాంటి మెటీరియల్ ఎక్కడ అమ్ముతే మెటీరియల్ అక్కడ దొరుకుతాయి. కాలర్లో మ్యాక్సిమం మనకి 6 రూపాయలు 5 రూపాయల కాడ నుంచి 8 రూపాయలు దాకా ఉంటుంది కాలర్. అంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. ఈజీగా మీరు మెటీరియల్ షాప్లోకి వెళ్ళి మీకు ఏ సైజు కాలర్ కావాలంటే ఆ సైజు. ఇప్పుడు ఈ షర్ట్కి 12.5. నా దగ్గర చాలా కాలర్స్ ఉంటాయి, నా దగ్గర ప్యాకెట్లు చాలా ఉంటాయి. చూడండి, ఇలాగా నేను ఏ కాలర్ సైజుకి ఆ కాలర్ సైజు ప్యాకెట్లు తెచ్చుకుంటాను. నా దగ్గర చాలా ఉంటాయి. నేను రెగ్యులర్ కుడతా ఉంటాను కాబట్టి నా దగ్గర చాలా ఉంటాయి. నేను ఏ ప్యాకెట్ సైజుకి ఆ ప్యాకెట్ సైజు నేను తెచ్చేసుకుంటూ ఉంటాను. అలాగే మీరు కూడా కావాలనుకుంటే ఇలా కాలర్ తెచ్చేసుకుంటే మీరు కట్ చేసుకుంటాకి ఈజీగా ఉంటుంది అన్నమాట. కటింగ్ అయ్యి ఉంటుంది. ఏ షర్ట్ సైజు ఆ షర్ట్ వేసుకోవచ్చు. చూడండి, ఈ నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా ప్రెసింగ్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి షర్ట్ అనేది సింపుల్గా చెప్తాను. ఈజీగా కుట్టేసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మళ్ళీ దీనికి కూడా మనం పట్టీ వేసుకోవాలి. మీకు ఉంటే ఇది పట్టీకి వేసుకోండి, ప్రెసింగ్ చేసుకోండి, లేదంటే నో ప్రాబ్లం. చూడండి, ఇలాగా చిన్నపిల్లల షర్ట్ కాబట్టి వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కంపల్సరీగా ఈ పట్టీ కూడా వేస్తాను. ఇది ఎంత ఉండదు, మీటర్ వచ్చింది మీకు 5 రూపాయల కాడ నుంచి 6 రూపాయలు దాకా ఉంటుంది అంతే. ఇది నాకైతే రోల్ తీసుకుంటాను. నేను మెటీరియల్ ఎక్కడ అమ్ముతే అక్కడ మీకు అన్ని దొరుకుతాయి, తెచ్చేసుకోండి. చాలా తక్కువ అనమాట. ఈ ఐరన్ చేసేటప్పుడు ఇది కూడా ప్రెసింగ్ చేసుకోవాలన్నమాట. కాలర్ కూడా ఇది కూడా ప్రెసింగ్ చేసుకుంటే అది మీకు నేను కుట్టేటప్పుడు ఏ విధంగా ప్రెసింగ్ చేసుకోవాలి, ఏ విధంగా కుట్టుకోవాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈరోజు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి మర్చిపోకుండా. అలాగే నాకు ఇంకో ఛానల్ ఉంది, SR ఫ్యాషన్ శారీస్ అని. ఆ ఛానల్ కూడా సెర్చ్ చేసి మంచి చీరలు అవి ఉంటాయి. అది కూడా ఫాలో అయిపోండి. మా ఛానల్ ఫాలో అయిపోయినట్టు ఆ ఛానల్ కూడా ఫాలో అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం మనం. ఓకేనా?